అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని ఉందా? అయితే ఇలా చేయండి. ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా. అందుకనే సృష్టికి మాతృ స్వరూపంగా లలిత అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప మార్గం. సాధారణంగా ఏదైనా సహస్రనామాల్లో ఒకే తరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలితా సహస్రనామంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలిని జాగృతి, ఇలా అన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పాటించేవారట. ఆ నామాలను హయగ్రీవుడు అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచాడు. అందుకే లలిత చూసే వాళ్లకు కష్టాలనేవే ఉండవు. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.